సిట్ ఆఫీస్ దగ్గర హడావిడి కనిపిస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని నిమిషాల ముందు 5th ఫ్లోర్ నుంచి కిందకి దిగి బయటికి వచ్చారు. ఆ వెంటనే వాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మీడియా అంతా ఇన్ని గంటలుగా సిట్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాసింది. విచారణ పూర్తయిన అనంతరం పూరి జగన్నాథ్ మీడియాతో మాట్లాడతారని అంతా భావించారు. కానీ మనకి చాలా స్పష్టంగా పూరి జగన్నాథ్ కిందికి వచ్చి వెంటనే బయటికి వెళ్ళిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అబ్కారీ కాంప్లెక్స్ హైదరాబాద్ ప్రెస్ రిలీజ్. ఇవాళ మొదటి పాయింట్గా శ్రీ పెట్ల జగన్నాథ్ అలియాస్ పూరి జగన్నాథ్ ఎగ్జామిన్డ్ బై ద సిట్ అన్నది మనకి మొదటి విషయంగా కనిపిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పూరి జగన్నాథ్ సిట్ ఇన్వెస్టిగేషన్ ని ఫేస్ చేస్తున్నారు. అలాగే ద ఇంటర్వ్యూయింగ్ ఆర్ క్వశ్చనింగ్ స్టార్టెడ్ ఎట్ 10:15 AM ఇన్ ద మార్నింగ్. వాస్తవానికి 10:30 విచారణ ప్రారంభమవుతుందని సిట్ అధికారులు ప్రకటించారు. కానీ సమయం కంటే అరగంట ముందే పూరి జగన్నాథ్ ఆఫీస్కి చేరుకున్నారు. 10 గంటలకే పూరి జగన్నాథ్ సిట్ ఆఫీస్ ముందు హాజరైన క్రమంలో 10:15 విచారణ ప్రారంభమైపోయిందని మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా అర్థమవుతోంది. ఇక థర్డ్ పాయింట్గా శ్యామ్ కే నాయుడు ఈస్ టు అపియర్ బిఫోర్ ద సిట్ టుమారో ఎట్ 10:30 AM. సో దీంతో రేపు విచారణ ఎదుర్కోబోతున్న వ్యక్తి సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు అని స్పష్టంగా మరొకసారి అర్థమవుతోంది. ప్రెస్ రిలీజ్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ విషయాన్ని కూడా ధృవీకరిస్తోంది. ఫోర్త్ పాయింట్గా ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ ఎట్ ఎ గుడ్ పేస్ అని సిట్ అధికారులు మీడియాకి తెలియజేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆశించినట్టే అనుకున్నంత వేగవంతంగా కొనసాగుతోంది అన్నది సిట్ అధికారులు మీడియాకి తెలియజేస్తున్న మరొక ముఖ్యమైన అంశం. అలాగే దీనికి సంబంధించి మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు ఈ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. మొదటిది సే నో టు డ్రగ్స్ పోస్టర్ రిలీజ్డ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ హూ స్పోక్ అవుట్ అగెయిన్స్ట్ ద యూజ్ ఆఫ్ డ్రగ్స్. సో చిన్నపిల్లల పాత్ర కూడా దీంట్లో బయటపడిన క్రమంలో చాలామంది చిన్నపిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్గా మారుతున్నారని వార్తలు వచ్చిన క్రమంలో డ్రగ్స్ వాడకాన్ని నిషేధించాలి అంటూ డ్రగ్స్కి నో చెప్పాలంటూ చిన్నపిల్లలతో తయారు చేసిన ఒక పోస్టర్ని ఈ సందర్భంగా రిలీజ్ చేశామన్నది కూడా సిట్ మీడియాకు తెలియజేస్తోంది. మొత్తం మీద ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ప్రెస్ నోట్ని విడుదల చేసింది. పూరి జగన్నాథ్ ఇవాళ సిట్ విచారణని ఎదుర్కొన్నట్టు, ఈ విచారణ ఉదయం 10:15 ప్రారంభమైనట్టు ఇందులో సిట్ తెలియజేస్తోంది. అలాగే శ్యామ్ కే నాయుడు రేపు ఉదయం 10:30 సిట్ ముందు విచారణకి హాజరవుతారని కూడా ఇందులో మెన్షన్ చేశారు. విచారణ వాళ్ళు అనుకున్న రీతిలో మంచి వేగంగా కొనసాగుతోందన్నది కూడా మీడియాకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో సిట్ అధికారులు వెల్లడించారు. టీవీ9 న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి ప్రత్యూష మరింత సమాచారం అందిస్తారు. ప్రత్యూష. ఎస్ దీప్తి, ముందుగా అందరూ కూడా పూరి జగన్నాథ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన అనంతరం సిట్ అధికారులు కూడా మీడియాతో మాట్లాడతారని అనుకున్నాం. అయితే వాళ్ళ ఒక ప్రెస్ రిలీజ్ చూడొచ్చు మనం. వాళ్ళు ఇక్కడ చాలా మెన్షన్ చేస్తారు ఈరోజు జరిగిన పరిణామాలు మొత్తం కూడా. శ్రీ పెట్ల జగన్నాథ్ అలియాస్ పూరి జగన్నాథ్ ఎగ్జామిన్డ్ బై ద సిట్ అధికారులు ఆయన ఎగ్జామిన్ చేశారు. ద ఇంటర్వ్యూయింగ్ స్టార్టెడ్ ఎట్ 10:15 AM ఇన్ ద మార్నింగ్. మనందరికీ తెలిసిందే మార్నింగ్ 10:15 ఆయన క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత శ్యామ్ కే నాయుడు ఈజ్ టు అపియర్ బిఫోర్ ద సిట్ టుమారో ఎట్ 10:30 AM. రేపు మార్నింగ్ 10:30
10కి శ్యామ్ కే నాయుడు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ఏ గుడ్ పేస్. ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా జరుగుతోందని మెన్షన్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి రిలేటెడ్ మ్యాటర్స్ కూడా మనకి చెప్పారు. మార్నింగ్ అకున్ సబర్వాల్ ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో సే నో టు డ్రగ్స్ అనేది దానికి సంబంధించింది. అలాగే ఎవరెవరైతే ఈ డ్రగ్స్ ని కొరియర్ ద్వారా ఏ సంస్థల ద్వారా కొరియర్స్ వచ్చాయో వాళ్ళు కూడా సిట్ ముందు హాజరు కాబోతున్నారనే విషయాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. మొత్తం మీద ఈ రోజు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణ చెప్తోంది ఒకటే, సిట్ విచారణ అంత ఆషామాషి కాదు, మీరు లైట్ తీసుకుంటే మేము ఇంకా చాలా చేస్తామనేది మాత్రం చాలా క్లియర్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది. రేపటి నుంచి ఎవరైతే సిట్ విచారణకి హాజరు కాబోతున్నారో వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సిట్ అధికారులు ఏమి అల్లాటప్ప క్వశ్చన్స్ అడగరు. వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నవి మాత్రమే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు కనుక దాని నుంచి బయటపడే ప్రయత్నాలు చేసే కంటే ఉన్నవి ఉన్నట్లుగా ఒప్పుకోవడం కంటే బెటర్ ఆప్షన్ మరొకటి రేపటి నుంచి హాజరు కాబోయే వాళ్ళ ముందు లేదు. ముందంతా కూడా రేపు చార్మి అటెండ్ అవుతుంది అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చార్మి కంటే ముందు రేపు కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు రేపు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఏదేమైనా ఒక ప్రెస్ రిలీజ్లో మాత్రం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా సాగుతోంది అని చెప్తున్నారు. అదే ఈ రోజు మార్నింగ్ నుంచి జరిగిన పరిణామాలు కూడా మనకు అదే తెలియజేస్తోంది. ఎక్కడా కూడా సిట్ అధికారులు తగ్గడం లేదు. ఒకవేళ ప్రశ్నలు దాటవేస్తే దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ ముందు ఉంచి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి అంటూ వాళ్ళని నిలదీసే పరిస్థితులు కూడా రేపటి నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి సిట్ విచారణకి హాజరయ్యే వాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎస్ రైట్ ప్రత్యూష, అది సిట్ నుంచి మనకి వచ్చిన ప్రెస్ రిలీజ్ చాలా స్పష్టంగా పూరి జగన్నాథ్ని విచారించినట్టు, ఉదయం 10:15కి విచారణ ప్రారంభమైనట్టు, రేపు శ్యామ్ కే నాయుడు విచారణకి హాజరవుతారు. అది కూడా 10:30 విచారణ ఇవాళ బాగా కొనసాగినట్టు సిట్ అధికారులు తమ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా కొన్ని కొరియర్ ఫర్మ్స్కి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి రావాలి, వచ్చి తమని కలవాలి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో తమకి హెల్ప్ చేయడం కోసం కొన్ని కొరియర్ సంస్థలు కూడా వచ్చి తమని కలవాలంటూ వాళ్ళు కొంతమందికి నోటీసులు పంపించినట్టు కూడా అర్థమవుతోంది. మొత్తం మీద సిట్ అధికారులు మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. ఇవాళ మొత్తం విచారణ ఎలా జరుగుతుందని చెప్పలేదు. కానీ ఒక ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్పారు. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా 10 గంటల విచారణ అనంతరం మీడియాతో ఏదన్నా విషయం చెప్తారని అంతా ఆశించారు. కానీ పూరి జగన్నాథ్ కూడా మీడియాతో ఎలాంటి మాట చెప్పలేదు. మరోవైపు సిట్ ఆఫీస్ వద్ద మనకి హడావిడి కనిపిస్తోంది. హలో బాయ్ 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 హలో ఆలదండి సార్ సార్ మెల్లగా 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 నరసింహ వెళ్ళిపో